హలో, దిస్ ఇస్ గణపతి అడ్వకేట్ ఫ్రమ్ వైజాగ్. సో ఇప్పుడు మీకు ఒక రసీద్ చూపిస్తాను. ఈ రసీద్ ఇక్కడ కనిపిస్తున్న రసీద్ అనేది ఆ, తుమ్మిలేరు విలేజ్ వియర్పురం మండలం తూర్పుగోదావరి డిస్టిక్. ఇది అది మ్, పంచాయతీ వాళ్ళు ఇచ్చిందనమాట. ఇది గ్రామ పంచాయతీ వాళ్ళు ఇచ్చారు, సెక్రటరీ సంబంధించి. సో ఇది పన్ను పన్ను రసీద్ అనమాట. ఇది ఈ ఏరియా ఏంటంటే ఇది పాపికొండలు. ఇది ఒక ట్రైబల్ ఏరియా. ఈ ట్రైబల్ ఏరియాలో యాక్చువల్లీ ఇక్కడ అక్కడ వాటర్ సప్లై కానీ ఎలక్ట్రిసిటీ సప్లై కానీ అండ్ వాళ్ళు ఎలాంటి ఓన్ హౌస్ కానీ ప్రొవైడ్ చేయలేదు గవర్నమెంట్. అండ్ ఇంకేముంది ఇక్కడ గ్రంథాలయ గ్రంథాలయ సెస్ అంట, లైటింగ్ పన్ను అంట, డ్రైనేజ్ పన్ను అంట. వీటికన్నిటికీ ఏం చేశారంటే ట్యాక్స్ పన్ను కట్టించారనమాట. కానీ ఇక్కడ ఏమి కూడా లేవన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న ప్రతి కూడా ఇక్కడ ఏంటి, ఇంటి పన్ను ఉంది, నీటి పన్ను ఉంది, గ్రంథాలయ సెస్ ఉంది, లైటింగ్ పన్ను ఉంది, డ్రైనేజ్ పన్ను ఉంది. అది అండర్ డెవలప్డ్ ఏరియా, అక్కడ ఎలాంటి సప్లై లేదు. అది ఒక ట్రైబల్ ఏరియా, అది ప్యూర్ ఏజెన్సీ అనమాట. అయినా సరే అక్కడ గ్రామ పంచాయతీ వాళ్ళు ఏం చేశారంటే అక్కడికి వచ్చి వీటికన్నిటికీ పన్ను కట్టించుకున్నారనమాట. ఏం ప్రొవైడ్ చేయకుండా వీటికన్నిటికీ ఎలా గవర్నమెంట్ ట్యాక్స్ కట్టిస్తుంది? ఆలోచించాలి. అక్కడ అక్కడ వాళ్ళకి ఏం తెలియదని చెప్పేసి అక్కడ వాళ్ళకి వచ్చి పన్ను అని చెప్పేసి ఇవన్నీ పన్ను కట్టించుకున్నారనమాట. ఇది 2019-20 రసీద్ పన్ను అనమాట ఇది. ఈ విధంగా వాళ్ళు వచ్చి చాలాసార్లు కట్టించుకున్నారనమాట. అప్పుడు నాకు ఐడియా లేదు. బట్ ఇప్పుడైతే నేను చూసి దీనిపైన నేను వీడియో చేయడం జరిగిందనమాట. అంటే అక్కడ ఆ విధంగా ఆ రీజన్లో అక్కడ ఒడిశా, ఛత్తీస్గఢ్ అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఆ యొక్క రీజన్లో చాలామంది అక్కడ ట్రైబల్స్ ఉన్నారనమాట. అడవుల పైన వీళ్ళపైన వీళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారంటే ట్యాక్స్ ఇది అది అని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులని కలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇది సో ఏమైనా ఇది కొంచెం అబ్జర్వ్ చేయవలసిన, గమనించాల్సిన యొక్క ఆస్పెక్ట్ అనమాట. అలా ఉంది అడ్మినిస్ట్రేషన్. డబ్బులు లేకపోతే ఎక్కడైనా ఏదైనా చేసుకుని బతకాలి, కానీ వాళ్ళు జీవన విధానమే చాలా కష్టతరంగా ఉంటుంది. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేయడం ఇది అది చెప్పి ఫులిష్ థింగ్ దట్స్.